అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో పారిజాత పువ్వుల విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ పువ్వులని ఏ దేవుడికి పూజించాలి, మాల అనేది ఎలా కట్టాలి, ఏ దేవుడికి వేయాలి అనేది తెలుసుకుందాము. ఈ పువ్వులని ఎక్కువగా లక్ష్మీదేవికి పూజిస్తే చాలా మంచిదండి. లక్ష్మీనారాయణలకి, లలితమ్మకి, శివపార్వతులకి ఏ దేవుడికి పూజించినా మంచిదే. అన్ని దేవుళ్ళకి ఈ పువ్వులతో పూజించవచ్చు మనము. అలాగే దండగా కూడా గుచ్చి వేయచ్చు. ఈ పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయండి. ఇలా ముత్యం పగడం పువ్వుల్లా ఉంటాయన్నమాట. అంటే కాడ అనేది పగడం కలర్లో ఉంటుంది, పైన పువ్వు అనేది ముత్యం కలర్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి, మంచి సువాసన కూడా వస్తాయి. ఈ చెట్టు అనేది దేవలోకం నుంచి భూమిపై వచ్చిందని అంటారు కదా, అందుకని ఈ పువ్వులు దేవతా పువ్వులు అని కూడా అంటారు. ఈ పువ్వులతో అన్ని దేవుళ్ళను పూజించినా చాలా మంచిది. తులసిని ఎంత పవిత్రంగా చూసుకుంటామో అలాగే పారిజాతాలను కూడా మనం అంత పవిత్రంగానే చూసుకొని దేవునికి పూజిస్తే చాలా మంచిదన్నమాట. ఈ వింటర్ సీజన్లోనే ఈ పువ్వులు అనేవి పూస్తాయండి. ఇవి చెట్టు నుంచి రాలిన పువ్వులతో మాత్రమే పూజ చేయాలి, చెట్టు నుంచి కోయకూడదు పువ్వులు అనేవి. ఇవి సూది దారం తీసుకొని పువ్వులని తిన్నగా గుచ్చేయాలండి. అన్ని పువ్వులు ఇలా తిన్నగా గుచ్చడమే అవుతుంది. అడ్డగా గుచ్చితే పువ్వు అనేది నిలబడదనమాట. అందుకని తిన్నగా గుచ్చి ఏ దేవుడికి వేసినా ముత్యం పగడం మాలలా ఉంటుంది. చాలా మంచిది దేవునికి సమర్పించడం వలన. పూర్వము దేవతలు, రాక్షసులు, పాలసముద్రం చిలుకగా ఈ వృక్షం ఆవిర్భవించిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఈ వృక్షాన్ని ఇంద్రుడు తన వనంలో పెట్టుకోగా ఒకసారి నారదుడు ఆ పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికి సమర్పించాడు. శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇచ్చారన్నమాట. అప్పుడు సత్యభామ అలుగగా సత్యభామ కోసం శ్రీకృష్ణుడు ఈ దేవలోకం నుంచి వృక్షాన్ని భూమిపైకి తెచ్చారని పురాణ కథనాలు చెప్తున్నాయి. అందుకని ఇవి దేవతా వృక్షంగా భావిస్తారు. అందుకని ఈ చెట్టు నుంచి పువ్వులు అనేవి కోయకూడదు. భూమిపై రాలిన పువ్వులనే తీసుకొని మనం పూజకి ఉపయోగించాలన్నమాట. ఈ పుష్పాలకి అంత పవిత్రత అయితే ఉన్నది. ఈ పువ్వులని కృష్ణుడికి దండగా కట్టి వేసినా చాలా మంచిది. అలాగే సత్యభామకి, రుక్మిణికి వేసినా చాలా మంచిది. అంతేకాకుండా మనకి లక్ష్మీ నారాయణులకి వేసినా చాలా మంచిది. ఈ పుష్పాలతో పూజించిన మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి. ఈ పారిజాత మొక్క అనేది చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి ఎన్నో మందులు అనేవి తయారు చేస్తున్నారు. ఇవి ఔషధంగా చాలా వాటికి మనకి పనికొస్తాయి. చాలా ఉపయోగపడుతుంది ఈ మొక్క అనేది. కీళ్ళ వాపులు, ఆస్మా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క నుంచి లభించిన ఆకులను తీసుకొని కషాయంగా చేసుకొని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా చాలా ఉదర సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి, వాపులు కూడా తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ మొక్క నుంచి వచ్చిన ఔషధాల వల్ల అంత ఉపయోగమైతే ఈ మొక్క నుంచి మనకి ఉన్నదనమాట. మన దండ అయితే రెడీ అయిపోయిందండి. నేను అన్ని దేవుళ్ళకి ఈ దండ అనేది దండలు కట్టి వేసాను అనమాట. అది ఈ సీజన్లోనే లభిస్తాయి కదా, కార్తీక మాసంలో వేస్తే ఇంకా మంచిది. 108 పువ్వులతో లక్ష్మీమాతను కానీ ఏ దేవుణ్ణి పూజించినా అష్టోత్తరం చదువుకుంటూ చాలా మంచిది. చూసారా, నాకు పగడాలు, ముత్యాల దండ అమ్మవారికి వేసినట్టు అనిపించింది. అంత అందంగా ఉన్నాయి. ఈ పువ్వులు అయితే త్వరగా వాడిపోతాయండి, సాయంత్రం కల్లా వాడిపోతాయి అన్నమాట. మనం అందుకే త్వరగా కట్టి దండ అనేది వేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే 1 డే అయితే ఉంటాయి ఈ పువ్వులు ఖచ్చితంగా. ఇవి చాలా ఎక్కువ పువ్వులే మనకి దొరుకుతాయి కాబట్టి మనం ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఈ పువ్వులతో విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. అలాగే లలితా సహస్రనామం చదువుకుంటూ ఈ పువ్వులతో లలితమ్మను పూజించిన ఇంకా మంచిది. ఇలా ఈ కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో చేస్తే చాలా మంచిది, మనకి మంచి జరుగుతుంది. ఈ వృక్షం ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటిలో లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుందని అంటారు. గ్రహ దోషాలు కూడా పోతాయి అన్నమాట, వాస్తు దోషాలు కూడా పోతాయి. ఆ కృష్ణుని అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.